అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మాకు కనుమ తెల్లారి నుంచి దెబ్బ మీద దెబ్బ పడుతుందండి. ఒక వైరస్ అనేది ఎలా చేరిందో తెలీదు. మా కోళ్ళ ఫారంలో కనుమ తర్వాత నుంచి మాకు కోళ్ళన్నీ 3 రోజుల్లోనే గద్దొచ్చి కోడిపిల్లని ఎత్తుకుపోయినట్టుగా అన్నీ చనిపోయినాయండి. అది ఎక్కడో వైరస్ వచ్చింది. పక్కన మాకు కంపెనీ కోళ్ళు కూడా ఉన్నాయి. ఇది మాత్రం మా సొంతదండి. 23 రోజులు అవ్వంగానే వైరస్ అంటుకుంది. దాదాపు 30 లక్షల దాకా లాస్ వచ్చేసేసింది. అది అలా ఉంటే ఎంతో ప్రేమగా పెంచుకున్నామండి. ఇంకా మా బావగారి ఇంట్లోనే ఒక కుక్క పిల్ల ఉంటే అది ఈ ఈనింది. తీసుకొచ్చి దాన్ని పెంచుతా ఉన్నాము. 5వ నెల వచ్చింది. ఏమైందో తెలియదండి. మరి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏమో అనుకున్నాము. నాలుక కిందకి జారిపోయింది. ఏది లోపలికి వెళ్ళటం లేదని చెప్పి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాము. హాస్పిటల్లో వాళ్ళు ఏంటంటే అది పిచ్చి ఎక్కింది అని చెప్పారు. అది చూస్తూ ఉండంగానే అక్కడే చనిపోయింది. ఇంకా ఎంత బాధ అనిపిస్తుందంటే, మేము ఒంటరిగా ఉన్నప్పుడు అది కూడా మాతో పాటు ఒక జీవి అన్నట్లుండేది. మాతో పాటు ఇంట్లోనే తిరిగేది, ఇంట్లోనే ఉండేది. బయట కూడా కట్టేసి ఉంచేవాళ్ళం. చీకటి పడితే మాత్రం ఇంట్లోనే ఉండేది ఎక్కువ. బయట అసలు తిప్పేవాళ్ళం కాదు. ఇంకా ఇంటిలో మనిషి చనిపోయినట్లుగా అనిపిస్తుందండి. అంత బాధ. అందుకే ఎక్కువగా మనం కుక్కల్ని అంత ప్రేమగా చూడకూడదేమో డాగ్స్ని అనిపిస్తుంది. బాగా ప్రేమ పెంచుకుంటే మాత్రం అది ఏది కనిపించినా ఇది దాందే కదా వస్తువు అన్నట్లుగా చాలా బాధ వచ్చేస్తుంది. ఇక్కడే తిరిగేది, లోపలే ఉండేది. నేను ఏదైనా రాసుకుంటున్నా చీకటి పడిపోయినా రాసేదాకా కాళ్ళ దగ్గరే పడుకొని తర్వాత నేను ఎప్పుడు బెడ్ ఎక్కుతానో అప్పుడు వెళ్ళి అది దాని బెడ్ ఎక్కేది. ఇంకా మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చినా కూడా వచ్చినమ్మంటే దాని ఫీలింగ్ చూడాలండి. అస్సలు మనం తట్టుకోలేమన్నమాట. అంత ప్రేమ కురిపించేస్తుంది. అంత ప్రేమగా ఉండి ఇప్పుడు 5 నెలలు కరెక్ట్గా అది వచ్చి మా దగ్గరికి 5 నెలలు అవుతుంది. 1 నెల తర్వాత తీసుకొచ్చాము. ఒక 4 నెలలు అవుతుంది. అంత ప్రాణంగా ఉన్నది ఇలా చనిపోయింది. బాగా అసలు చూడలేక అది గుర్తుకొస్తే మాత్రం ఆగలేకపోతున్నాం. మళ్ళీ దానికి వ్యాక్సిన్స్ వేయించాము. అంతా బాగానే ఉంది. నోట్ ఇన్ఫెక్షన్ ఏమో అనుకున్నాం కానీ కాదండి. ఎందుకంటే మౌస్ లాంటిది పెట్టుకొని తీసుకొని వెళ్ళాము. దానికి అగ్రెసివ్ ఎక్కువైపోయింది, కోపం ఎక్కువైపోయింది, మనుషులు కరుస్తుంది. మా వారికి కూడా 2 ఘాట్లు పడ్డాయి. నాకు కూడా ఒక కాలుకి ఘాటు పడింది. వ్యాక్సిన్ వేయించుకున్నాము. చూడండి, తీసుకువెళ్ళిన తర్వాత హాస్పిటల్కి అలా ఉన్నప్పుడు తీసుకెళ్ళామండి. ఏమి తినకుండా 4 రోజులు అలా ఉండిపోయింది. వెళ్ళిన తర్వాత ఇంకా వెటర్నరీ సెక్షన్కి తీసుకెళ్తే వాళ్ళు చూసి ఇంకా ఇది బతకదండి, దానికి కొంచెం పిచ్చి వచ్చేసింది అన్నారు. అసలు పిచ్చి ఎందుకు వచ్చిందో కూడా మాకు అర్థం కావట్లేదండి. బయట కుక్కలు వచ్చి లోపలికి రావడానికి అవకాశం లేదు, కరవటానికి కూడా అవకాశం లేదు. ఏమైపోయిందో కూడా తెలియట్లేదు. అందుకే పెంచుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా పెంచుకోవాలి. జర్మన్ షెపర్డ్స్ అంటే కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి. వాటికి ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయాలి. పెద్ద విశాలమైన